ఎవరు కట్టారు, ఎంత పెట్టి కట్టారు, దాని ప్రాపర్టీస్ ఏంటి అని తెలియాలి. పాయింట్ ఏంటంటే రీసెంట్ కాంక్లేవ్ లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏపీ క్యాపిటల్ గురించి మాట్లాడిన కామెంట్స్ గురించి నేను తర్వాత రియాక్ట్ అవుతాను. కానీ రీసెంట్ గా విశాఖపట్నంలో ఒక గ్లాస్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు. అది వైఎస్ జగన్ గారి రెజ్యూమ్ లో కన్స్ట్రక్ట్ అయిందా లేదా సిబిఎన్ గారి రెజ్యూమ్ లో కన్స్ట్రక్ట్ అయిందా అనేది పక్కన పెడితే నేషనల్ లెవెల్లో ఈ గ్లాస్ బ్రిడ్జ్ గురించి హైలైట్ అయింది. ఈవెన్ ఆనంద్ మహీంద్ర గారు కూడా ట్వీట్ చేశారు. విశాఖపట్నం గ్లాస్ బ్రిడ్జ్ ఇండియాలోనే హైయెస్ట్ అండ్ లాంగెస్ట్ క్యాంటిలివర్ గ్లాస్ బ్రిడ్జ్. ఆల్సో ఈ గ్లాస్ బ్రిడ్జ్ వరల్డ్ లోని టాప్ 5 గ్లాస్ బ్రిడ్జ్ లో ఒకటి. అట్లాంటిది దీని కన్స్ట్రక్షన్ చూసుకుంటే 2025 జనవరిలో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 6-7 months లో కంప్లీట్ చేశారు. 6 to 7 crores స్పెండ్ చేశారు. విఎంఆర్డిఏ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఈ గ్లాస్ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇందులో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే గత గవర్నమెంట్ కి ఎలాంటి సంబంధం లేనప్పటికీ ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఏదో వాళ్ళు కట్టినట్టు నేను ఆన్లైన్ అంతా చూస్తున్నా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ట్యాక్స్ పేయర్స్ మనీతో కట్టిన బ్రిడ్జ్ అండ్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కట్టిన బ్రిడ్జ్. గత సీఎం కట్టారా, ఈ సీఎం కట్టారా అన్నది పక్కన పెడితే ఇక్కడ రాంగ్ ఇన్ఫో పబ్లిక్ లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఎలక్షన్ కి ఇది మేము చేసామని ఎలక్షన్స్ లోకి వెళ్తారా, లేదా ఇవన్నీ మేమే చేసాం వాళ్ళు చెప్పేది ఫేక్ న్యూస్ అన్నట్టు ఎలక్షన్స్ లోకి వెళ్తారా? ఆ రేంజ్ లో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతాయి. సింపుల్ పాయింట్, ఈ గ్లాస్ బ్రిడ్జ్ వైఎస్ జగన్ గారి హయాంలో కట్టారు కదా. సో ఈ గవర్నమెంట్ ఈ గ్లాస్ బ్రిడ్జ్ కోసం అరౌండ్ 6 నుంచి 7 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. సో ఇంకొక 10 నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆ గ్లాస్ బ్రిడ్జ్ బయట ఒక పెద్ద బిల్ బోర్డ్ పెట్టి గత గవర్నమెంట్ లో కన్స్ట్రక్ట్ చేసిన సేఫ్టీ టెస్టింగ్ దగ్గర ఆగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పిక్చర్ ఒకటి అండ్ కూల్ చేసిన ప్రజావేదిక పిక్చర్ ఒకటి బయట డిస్ప్లే చేస్తాయి. ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఎవరు కట్టారు ఏంటి అనేది ప్రజలకు తెలుస్తుంది. ఇది ప్రజలకు ఎందుకు తెలియాలంటే ప్రజల ట్యాక్స్ పేయర్స్ మనీతో కట్టినది కాబట్టి ఎవరు కట్టారు, ఎంత పెట్టి కట్టారు, దాని ప్రాపర్టీస్ ఏంటి అని తెలియాలి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే నేను రీసెంట్ గా ట్వీట్ చేశా, విశాఖపట్నం గ్లాస్ బ్రిడ్జ్ మాత్రమే కాదు కాకినాడలో కట్టిన గ్లాస్ బ్రిడ్జ్ ఇండియాలోని ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్. కానీ కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ వల్ల గవర్నమెంట్ టైం కి ఓపెన్ చేయకపోవడం వల్ల అది ఇండియాలో టాప్ 3 కి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్. సో ఇవన్నీ కూడా హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఆ గ్లాస్ బ్రిడ్జ్ కూడా 3 రంగులు వేస్తారు రేపు పొద్దున.